నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. లండన్ పర్యటనలో బిజీగా గడపనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. లండన్లో వివిధ పారిశ్రామిక దిగ్గజాలతో సీఎం చంద్రబాబు భేటీ. విశాఖలో ఈ నెల 14-15 తేదీల్లో నిర్వహిస్తున్న భాగస్వామ్య సదస్సుకి హాజరు కావాలని పారిశ్రామికవేత్తలను ఆహ్వానించనున్న చంద్రబాబు. ఈ నెల 4వ తేదీన కృష్ణా జిల్లాలో పర్యటించనున్న మాజీ సీఎం జగన్. పెడన, మచిలీపట్నం నియోజకవర్గాల్లో వైఎస్ జగన్ పర్యటన. మొందా తుఫాను కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించనున్న వైఎస్ జగన్. మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ సభ్యులు, అనుచరులపై కేసు నమోదు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో జోగి అనుచరుల హడావుడి. పోలీసుల విధులకు ఆటంకం కలిగించడంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రి అద్దాలను ధ్వంసం చేసినందుకు కేసు నమోదు చేసిన పోలీసులు. శివనామ స్మరణతో మారుమ్రోగుతున్న నగరం. కార్తీక మాసం 2వ సోమవారం సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతున్న శివాలయాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లండన్ పర్యటనలో బిజీగా గడుపుతున్నారు. లండన్లో వివిధ పారిశ్రామిక దిగ్గజాలతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. విశాఖలో ఈ నెల 14-15 తేదీల్లో నిర్వహిస్తున్న భాగస్వామ్య సదస్సుకు హాజరు కావాలని పారిశ్రామికవేత్తలను ఆహ్వానించనున్నారు. వ్యక్తిగత పర్యటన నిమిత్తం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు లండన్ వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా సీఎం బిజీగా గడపనున్నారు. వ్యక్తిగత పర్యటన అనంతరం సీఎం చంద్రబాబు పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. లండన్లో వివిధ పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ కానున్నారు. ఆక్టోపస్ ఎనర్జీ ఇంటర్నేషనల్ అఫైర్స్ డైరెక్టర్ క్రిష్ స్విట్జర్లాండ్ తో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. అనంతరం హిందూజా గ్రూప్ భారత చైర్మన్ అశోక్ హిందూజా, యూరోప్లోని హిందూజా గ్రూప్ చైర్మన్ ప్రకాష్ హిందూజా రెన్యూవబుల్ ఫౌండర్ షౌమ్ హిందూజాలతో భేటీ అవుతారు. రోల్స్ రాయ్స్ గ్రూపు సిటిఓ నిక్కీ గ్రేడీ స్మిత్ ను ముఖ్యమంత్రి కలవనున్నారు. అలాగనే ఎమ్రామ్ గ్రూప్ చైర్మన్ శైలేష్ హిరానందనితోనూ భేటీ అవుతారు. ఆపై షామ్నో హోల్డింగ్స్ లిమిటెడ్ చైర్మన్ సంపత్ కుమార్ మల్లాయ్తో సీఎం సమావేశమవుతారు. అనంతరం లండన్లోని పారిశ్రామికవేత్తలతో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. విశాఖలో ఈ నెల 14-15 తేదీల్లో నిర్వహిస్తున్న భాగస్వామ్య సదస్సుకి హాజరు కావాలని పారిశ్రామికవేత్తలను ఆహ్వానించనున్నారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 4వ తేదీన కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. దీనిలో భాగంగా పెడన, మచిలీపట్నం నియోజకవర్గాల్లో వైఎస్ జగన్ పర్యటిస్తారు. మోందా తుఫాను కారణంగా దెబ్బతిన్న పంటలను వైఎస్ జగన్ పరిశీలించనున్నారు. మోందా తుఫాను కారణంగా పంటలు నష్టపోయిన రైతులను పరామర్శించనున్నారు. వైఎస్ జగన్ కృష్ణా జిల్లా పర్యటనకు సంబంధించిన పర్యటన వివరాలు వైఎస్ఆర్సీపీ నేతలు తలశీల రఘురాం, పేర్ని నాని వెల్లడించారు. మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ సభ్యులు, అనుచరులపై కేసు నమోదైంది. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో జోగి అనుచరులు హడావుడి చేసిన విషయం తెలిసిందే. పోలీసుల విధులకు ఆటంకాలు కలిగించడంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రి అద్దాలను ధ్వంసం చేశారు. ఈ క్రమంలో విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్లో జోగి రమేష్ కుటుంబ సభ్యుల అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. జోగి రమేష్ కుటుంబ సభ్యులపై ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసిన కేసు నమోదైంది. కల్తీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ తో పాటు ఆయన సోదరుడు జోగి రాముకు ఈ నెల 13 వరకు కోర్టు రిమాండ్ విధించింది. ఈ క్రమంలో వారిపై వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. జోగిని ఆసుపత్రికి తరలించిన సమయంలో ఆయన అనుచరులు భారీగా అక్కడికి చేరుకున్నారు. అనుచరులతో కలిసి భార్య శకుంతల, కుమారుడు రాజీవ్, రోహిత్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. ఆసుపత్రి వద్ద జోగి అనుచరులు, వైసీపీ కార్యకర్తలు ఆందోళన చేశారు. ఈ క్రమంలో అక్కడ జరిగిన తోపులాటలో ఆసుపత్రి అద్దాలు జోగి అనుచరులు ధ్వంసం చేశారు. ఈ వ్యవహారంపై స్పందించిన పోలీసులు జోగి కుటుంబ సభ్యులు, అనుచరులపై ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసు నమోదు చేశారు. కార్తీక మాసం 2వ సోమవారం సందర్భంగా శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఓం నమశివాయ మంత్రంతో నగరం మారుమరుగిపోయింది. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లిలో స్వయంభూగా వెలిసిన శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ కొండేశ్వర స్వామి ఆలయంలో అర్చకులు కుందుర్తి మురళీ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించడం జరిగింది. స్వామివారి దర్శనం కోసం వేకువజామునే పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమస్తే రుద్రమణ్యవే నమః. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాం తదే నమః. యా వైశిష్యవరమాగమం భూపతేతో శివాచరౌ యాయాతపదయానో రుద్రమణయ యానే రుద్రశివాతనో ఘోరావాపకాశిని శ్రయానస్త్రభాషితవ జాగరిషం తాభితామశీ యామిజుంగేషం దహస్త్రేభ్య పరిషస్తవే శివాంగిరత్రతాంగురమాహికం దేవపురుషం జగదో శివే నమతః నమో నమః కుభాజన శంకరే స్తేనానాం పదయే నమో నమో
నిషంగిరా నిషుదేవతే రస్తకానా పదయన మరమ వందలే వందలే సాయునా పదయన మరమ జరవే ప్రజాచారణ్య దివిస్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్ సంస్థ ప్రజా ఆరోగ్యానికి తోడ్పడేందుకు ముందుకు రావడం ప్రశంసనీయమని బోండా ఉమామహేశ్వరరావు ప్రశంసించారు. ఆసుపత్రి రోగాలు సిబ్బందికి శుద్ధమైన తాగునీరు అందించడానికి ఆర్ఓ ప్లాంట్ ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. పాత ప్రభుత్వ ఆసుపత్రిలో మినరల్ వాటర్ ప్లాంట్ ని ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దివిస్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్ తమ సామాజిక బాధ్యతతో 66,67,000 రూపాయలతో రోగులకి మినరల్ వాటర్ అందించాలనే ఉద్దేశంతో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా అనేక మంచి కార్యక్రమాలను దివిస్ ల్యాబొరేటరీస్ చేపడుతుందని అన్నారు. దివిస్ ల్యాబొరేటరీస్ వంటి సంస్థలు సామాజిక బాధ్యతను గుర్తించి ఇటువంటి కార్యక్రమాలను చేపట్టడం సమాజానికి ఎంతో అవసరమని అన్నారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఏ వెంకటేశ్వరరావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, ఆర్ఎంఓ డాక్టర్ సూర్య మంగాదేవి, దివిస్ ల్యాబొరేటరీ లిమిటెడ్ సిబ్బంది పాల్గొన్నారు. విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రముఖ పారిశ్రామికవేత్తలైనటువంటి దివిస్ యాజమాన్యం ఒక మల్టీనేషనల్ కంపెనీ, ఆంధ్రాలో ఉన్నటువంటి ఫార్మాస్యూటికల్ దిగ్గజం దివిస్ మురళి గారంటే మరి తెలుగు వాళ్ళందరూ కూడా సుపరిచితం. ఇండియాలో ప్రముఖ పారిశ్రామికవేత్త. మరి ఆయన వేల కోట్ల టర్నోవర్తో ఉన్నటువంటి ఆ కంపెనీ సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా రాష్ట్రంలో తెలుగు వాళ్ళకి, తెలుగు ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి ఉపయోగపడేటట్టుగా అనేకమైనటువంటి మంచి కార్యక్రమాలు 100 కోట్ల రూపాయలతో ప్రతి సంవత్సరం కూడా దివిస్ ల్యాబొరేటరీస్ చేస్తూ ఉంటారు. ఈరోజు విజయవాడ నగరంలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఇవాళ ఇక్కడ ఈ గవర్నమెంట్ హాస్పిటల్ చాలా పొటెన్షియల్ ఉన్నటువంటి హాస్పిటల్. ఇక్కడికి మన జిల్లా నుంచే కాకుండా పక్క జిల్లాల నుంచి కూడా పేషెంట్లు వస్తూ ఉంటారు. ఎందుకంటే అన్ని నిష్ణాతులైనటువంటి డాక్టర్స్ ఈ హాస్పిటల్లో ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా ఇది వెటర్నరీ వార్డు ఈ పాత గవర్నమెంట్ హాస్పిటల్. ఇక్కడంతా కూడా గైనిక్ సంబంధించినటువంటి గర్భిణీ స్త్రీలందరూ కూడా డెలివరీ అవటం, వాళ్ళ పిల్లల్ని ఇచ్చేయటం చేస్తూ ఉంటారు. ఇక్కడ చాలా అవసరం ఈ ప్లాంట్. ఇప్పటి వరకు ప్రభుత్వం, హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు మరి ఏర్పాటు చేసాం. ఇప్పుడు ఇక్కడ ఆర్ఓ ప్లాంట్ని 1000 లీటర్ల కెపాసిటీ డ్రింకింగ్ వాటర్, మినరల్ వాటర్ ప్లాంట్ని దివిస్ యాజమాన్యం పెడతాం అనేది చాలా సంతోషం. వాళ్ళని ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా హృదయపూర్వకంగా అభినందనలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తాం. ఎందుకంటే సిఎస్ఆర్ ఫండ్స్ అనేవి సద్వినియోగం కావాలి. పేదవాళ్ళకి నిజమైనటువంటి సేవ చేసినప్పుడే దానికి అర్థం, పరమార్థం ఉంటుంది. ఇది నిజమైనటువంటి సేవ. ఈ వాటర్ ప్లాంట్లు చాలా చోట్ల పెట్టారు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు. అన్ని జిల్లాల్లో ప్రభుత్వ హాస్పిటల్లో పెడతా ఉన్నారు. ఇవాళ 66 లక్షల రూపాయలు సుమారుగా గవర్నమెంట్ హాస్పిటల్ మెయిన్ జీజీహెచ్లో కానీ ఇక్కడ కానీ పెట్టారు. చాలా సంతోషం. ఇంకా మేము వాళ్ళని రిక్వెస్ట్ చేసాం, మా నియోజకవర్గంలో 21 డివిజన్లో కూడా డివిజన్కి 2 అందరికీ బాగా ఉపయోగపడుతుందని ఇంకొక 11 కూడా చిన్న మెషిన్స్ ఇచ్చారు. ఆ మెషిన్స్ వార్డుల్లో పెట్టాము. ఇంకా ఇంకో 2 అడిగాము, దానికి కూడా వాళ్ళు సుముఖంగా ఉన్నారు. వాళ్ళకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఇక్కడ దీన్ని ఏర్పాటు చేయడానికి మా ఆర్ఎంఓ గారు వీళ్ళు బాగా కృషి చేసి దీన్ని మళ్ళీ వేస్ట్ వాటర్ బయటకు వెళ్ళలేకుండా సంపులోకి పెట్టి దాన్ని అంటే నాన్ డ్రింకింగ్ పర్పస్కి వాడటానికి కూడా అవకాశం కల్పించాం. మరొకసారి దివిస్ ల్యాబొరేటరీ వాళ్ళకి పత్రికాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కార్తీక మాసం మహోత్సవాల సందర్భంగా తాళైపాలెంలోని శ్రీ శైవ క్షేత్రంలో ఈ నెల 5వ తేదీ నుండి 19వ తేదీ వరకు అతిరుద్ర యోగ మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నట్లు శివక్షేత్ర పీఠాధిపతి శివస్వామి తెలియజేశారు. ప్రదోష కాలంలో శ్రీ శైవ క్షేత్రంకు ఉత్తర వాహినిగా ప్రవహిస్తున్న కృష్ణమ్మకు కోటిఫల తీర్థం ఘాట్లో
హారతి సేవ జరుగుతుందని, అలాగే శ్రీ శ్రీ రాజేశ్వరి దేవి సమేత శ్రీ కోటిలింగేశ్వర స్వామి వార్ల దివ్య కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరగనుందని, ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. తాళ్లాయపాలెంలోని శ్రీ శైవ క్షేత్రం నందు పీఠాధిపతి శివస్వామి విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో కార్తీక మాస మహోత్సవాల సందర్భంగా నిర్వహించే అతిరుద్ర యాగ మహోత్సవ వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా శివస్వామి మాట్లాడుతూ ఈ నెల 5 నుంచి 19వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని, ప్రతిరోజు గురు ప్రార్థన, మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, రుద్రయాగం వైభవంగా జరుగుతాయని వెల్లడించారు. ప్రతిరోజు నది హారతి ఎంతో వైభవంగా జరుగుతుందని తెలిపారు. యాగబ్రహ్మ కోడుగంటి సోమశేఖర శర్మ ఆధ్వర్యంలో వేదోక్తంగా శైవగామ రీతిలో ఈ కార్యక్రమాలు జరుగుతాయని వివరించారు. ప్రతిరోజు నిత్యాన్నదాన కార్యక్రమం ఉంటుందని, 19వ తేదీ మహామంగళ పూర్ణాహుతి కార్యక్రమంతో ఉత్సవాలు ముగిస్తాయని వివరించారు. 14 రోజుల పాటు జరిగే ఈ విశేష కార్యక్రమాల్లో భక్తులు పెద్దెత్తున తరలివచ్చి స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులు కావాలని పిలుపునిచ్చారు. వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. మనకు లభించిన మాసాలలో అతి పవిత్రమైన మాసము కార్తీక మాసము. కార్తీక మాసము హరిహరులిద్దరికి కూడా ప్రీతికరమైన మాసము. కార్తీక మాసంలో చేసిన ఏ పూజా కార్యక్రమం అయినా సరే విశేషమైన ఫలితాన్ని ఇస్తుందని చెప్పేసి మనకు తెలియవస్తుంది. కార్తీక మాసంలో జరిగే అర్చన, అభిషేక, హోమ, యజ్ఞ, యాగాది క్రతువులు శ్రేయోదాయకంగా, శుభదాయకంగా, ఆనందదాయకంగా సంకల్పాన్ని సిద్ధింపజేస్తాయని చెప్పేసి మనకి అనాది కాలం నుంచి కూడా మనకు తెలియవస్తుంది. అటువంటి కార్తీక మాసంలో ఒకసారి పరమేశ్వరుడికి అభిషేకం చేస్తే రుద్రాభిషేకం అని మనం చెప్పుకుంటాం. అది ఏకాదశి రుద్రాభిషేకాలుగా, లఘురుద్రంగా, మహారుద్రంగా, అతిరుద్రంగా, అంటే ఒకసారి నమకపారాయణ చేస్తే ఒక అభిషేకం జరిగితే 14,141 సార్లు నమకపారాయణం, 1,331 సార్లు శమకపారాయణంతో అభిషేకము కానీ యాగము కానీ చేస్తే అది అతిరుద్ర యాగంగా మనకి భాసిల్లుతుంది. అటువంటి మహత్తరమైన కార్యక్రమాన్ని ఈ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజున నవంబర్ 5వ తారీఖు నుంచి నవంబర్ 19వ తారీఖు వరకు, అంటే మహాశివరాత్రి మహాపూర్ణావతి కార్యక్రమంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. ఈ అతిరుద్ర యాగాన్ని అత్యంత వైభవపేతంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ప్రతిరోజు కూడా ప్రదోషకాల సమయంలో శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత కోటిలింగేశ్వర స్వామి వారికి కళ్యాణ మహోత్సవం, అనంతరం ఊంజల సేవ, కన్నుల పండుగ కూడా జరుగుతుంది. మనకి ఉత్తర వాహిని పరమపవిత్ర కృష్ణానది ప్రవహిస్తూ ఉంటుంది. అందువలన సాయంత్రం 6 గంటలకి కృష్ణవేణి నదీ హారతిని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్క భక్తులు కూడా దేశంలో మతాల మధ్య కొంతమంది మతోన్మాదులు చిచ్చు పెడుతున్నారని జై భారత్ ప్రతినిధులు కదిగ్నాసి శ్రీనివాస్, కదిగ్నాసి రాజమణి, కదిగ్నాసి రవీంద్రలు వెల్లడించారు. హిందువులు, ముస్లింలు సమైక్యంగా ఉండి దేశ సమైక్యతను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. జై భారత్ ఆధ్వర్యంలో సోమవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం జరిగింది. కార్యక్రమంలో జై భారత్ ప్రతినిధులు కదిగ్నాసి శ్రీనివాస్, కదిగ్నాసి రాజమణి, కదిగ్నాసి రవీంద్రనాథ్, ఎంఏ రజాక్, నాగలక్ష్మి మాతాజీ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ నవంబర్ 8, 9న మతోన్మాదానికి వ్యతిరేకంగా జైహో జాతీయ సమ్మేళనం ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ భవన్ లో ఎల్బీనగర్, హైదరాబాద్ లో జరుగుతుందని తెలియజేశారు. కార్యక్రమానికి దేశ సమైక్యతను కోరుకునే ప్రతి ఒక్కరూ ఆహ్వానితులేనని అన్నారు. సాధారణ ప్రజలు కొందరు మతోన్మాదుల ఉచ్చులో చిక్కుకొని ఒకరిని ఒకరు ద్వేషించుకుంటున్నారని చెప్పారు. దేశ సమైక్యత కోసం, స్వాతంత్ర్యం కోసం ప్రాణాల్ని త్యాగం చేసిన రామ్ ప్రసాద్ బిస్మిల్, అఫ్షక్ హుల్లా ఖాన్, గాంధీజీ, గఫర్ ఖాన్, స్వామి వివేకానంద గార్ల స్ఫూర్తితో జై భారత్ ఈ సమైక్యత కార్యక్రమమైన జైహో 3వ జాతీయ సమ్మేళనాన్ని నిర్వహిస్తుందని చెప్పారు. అనంతరం కరపత్రాన్ని ఆవిష్కరించారు. నా పేరు మొహమ్మద్ అబ్దుల్ రజాక్ అండి. ఈ జైహో కార్యక్రమం అన్నది జయభారత్, దీని ఫౌండరు రమణమూర్తి గారు. ఇది ఎల్బీ నగర్లో ఉందండి. ఎల్బీ నగర్లో ఆఫీస్ ఉంది.
ఆఫీస్ ఉంది, ఆశ్రమం కూడా అక్కడ ఉంది. వీరు ఈ జయహో కార్యక్రమాన్ని ఇప్పుడు ప్రస్తుతం 3వ జాతీయ కార్యక్రమాన్ని 8, 9వ తారీఖున చేస్తున్నారంటే మేము అందరం కలిసి చేస్తున్నాం. దీంట్లో ముస్లిమ్స్, హిందూస్ ఐక్యత ముఖ్యంగా, అంటే మిగతా క్యాస్ట్ కూడా ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ముస్లిమ్స్, హిందూస్ గురించి జైహో అనే కార్యక్రమాన్ని ఈ నెల 8, 9వ తారీఖున చేస్తున్నాం. కాబట్టి దీంట్లో ముస్లిమ్స్, హిందూస్, మానవత్వం ఉన్న ప్రతి మనిషి దీంట్లో పాల్గొనాలని నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరికీ రిక్వెస్ట్ చేస్తూ నమస్కారాలు పెడుతూ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇది ఇట్లా గనక ముస్లిమ్స్, హిందూస్ ఎవరికి వాళ్ళు సపరేట్ అయితే హిందూ దేశానికి కూడా ఇది పెద్ద ఇబ్బందికరమైన విషయం. కాబట్టి అందరూ ఆలోచించి దయచేసి అందరూ దీంట్లో పాల్గొని ఇట్లాంటి ముస్లిమ్స్, హిందూస్, క్రిస్టియన్స్ కూడా దీంట్లో అమ్మవారి శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠం నుండి మధురానగర్ విజయవాడ నుండి వచ్చాను. నాగలక్ష్మి మాతగా నేను 42 సంవత్సరాల నుంచి ఇదే ఏకగ్రీవంగా అన్ని మతాల వాళ్ళకి సేవ చేస్తూ ఈ 42 సంవత్సరాల నుంచి సేవ చేశాను. ఇప్పుడు ఈ 42వ సంవత్సరంలో ఈ జై భారత్ కార్యక్రమం అనగా జై హో 3వ జాతీయ సమ్మేళనం, ఈ సమ్మేళనంలో హైదరాబాద్లో జరగనున్న ఈ సమ్మేళనానికి అందరూ కలిసికట్టుగా వచ్చి ప్రతి ఒక్కరూ అన్ని మతాల వాళ్ళు, హిందూ ముస్లిమే కాదు ప్రతి మతాల వాళ్ళు కలిసికట్టుగా వచ్చి మన భారత జాతిని సంరక్షించుకోవాలని కోరుకుంటున్నాను. ఇదే విధంగా ఈ జైహో 3వ జాతీయ సమ్మేళనం పూర్తిగా దీన్ని అందరు సభ్యులు నిర్విఘ్నంగా చేయాలని, జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. ఈ ప్రతి ఒక్క మనిషిలో ఈ ఆధ్యాత్మికమే కాదు మానవత్వంతో కూడిన సమ్మేళనం కావాలని, మంచికి ముందుగా అడుగు వేసి మంచి అనే దానికి ముందు పదం కావాలండి. నా పేరు పాము రవీంద్రనాథ్, జై భారత్ మూవ్మెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిని. జై భారత్ మూవ్మెంట్ హైదరాబాద్లోని ఎల్బీ నగర్ ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ భవన్లో నవంబర్ 8, 9 తారీఖుల్లో జై హో జాతీయ సమ్మేళనం జరుపుతుంది. ఈ జై భారత్ భారతదేశంలో ఉన్న అనేక సమస్యలపైన పోరాడుతూ ఉంది. దానిలో భాగంగా హిందూ ముస్లిం ఐక్యత, అదేవిధంగా భారతదేశంలో ఉన్న అన్ని మతాల్లో ఉన్న మతోన్మాదాన్ని, చిన్న మతోన్మాదం, పెద్ద మతోన్మాదం అని తేడా లేదండి. ఏ మతోన్మాదం అయినా దేశానికి ప్రమాదమే. కాబట్టి మన దేశంలో అనేక సాంప్రదాయాలు, సంస్కృతులు, మన కిలోమీటర్కి కూడా మన సంస్కృతి సాంప్రదాయాలు మారిపోతూ ఉంటాయి. భాషలో యాస మారుతూ ఉంటుంది. మన సమాజంలో అనేక రకాల సంస్కృతులు, భిన్నత్వంలో ఏకత్వం కలిగిన గొప్ప దేశం మనది. కాబట్టి భారతదేశంలో హిందూ ముస్లిం ఐక్యత కోసం మనం జై భారత్ ఎంతో కృషి చేస్తుంది. చాలామంది హిందూ ముస్లిం మాత్రమే మీరు చెప్తున్నారు, మిగిలిన మతాల గురించి ఏంటి మీరు మాట్లాడట్లేదని చెప్తున్నారు. భారతదేశ చరిత్రలో చూసుకున్నట్లయితే ఎక్కడ ఘర్షణ జరిగినా, ఏది జరిగినా హిందూ ముస్లింల మధ్య ఎక్కువ ఘర్షణ జరగటం వలన హిందూ ముస్లింలని మనం ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా అన్ని మతాల్లో ఉన్న మతోన్మాదాన్ని తగ్గించుకోవాలని చెప్తుంది. జై భారత్ ఉద్దేశంలో మతం అంటే మణిమాణిక్యాలు కలిగిన బురద తట్ట, మణిమాణిక్యాలని మనం భద్రపరుచుకోవాలి. అలాగే మతంలో అందరికీ జై భారత్. నా పేరు శ్రీనివాస్, నేను జై భారత్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చాను. ఇది జై భారత్ జాతీయ ఉద్యమ సంస్థ. ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటంటే నవంబర్ 8, 9 జైహో 3వ జాతీయ సమ్మేళనం జరుగుతుంది. ఈ జాతీయ సమ్మేళనానికి అందరూ ప్రతి ఒక్కరూ మత సామరస్యత కోరుకునే ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. కరపత్ర ఆవిష్కరణ చేయడం జరిగింది. మతంలో ఉన్నటువంటి విద్వేషాలని తొలగించి మనమంతా సోదరభావంగా ముందుకు వెళ్ళాలని ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. జై హో
దీన్ని నిర్మిస్తుంది. జై భారత్లో భాగమైనటువంటి ఒక సంస్థ జై హో. దీన్ని హిందూ ముస్లింలు కలిసి నిర్మించుకున్నటువంటి సంస్థ ఇది. సెంట్రల్ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు తాను కృషి చేస్తున్నానని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వెల్లడించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక సుమారు 300 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామని స్పష్టం చేశారు. P4 విధానంలో పేదలకు తమ సహాయ సహకారాలు అందిస్తున్నామని చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 25వ డివిజన్ సీతారాంపురం చుట్టుకుంట ఓల్డ్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ రోడ్డు చివర కాల్వ ఒడ్డు మెయిన్ ట్రైన్ నిర్మాణ పనులకి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు హాస్రే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ నేతృత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. 25వ డివిజన్లో పాడైపోయిన డ్రైన్ నిర్మాణాన్ని 20 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టామని చెప్పారు. ప్రజలకు మెరుగైన సదుపాయాలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు. నిర్లక్ష్యానికి గురైన ప్రాంతాలపై దృష్టి సారించి డ్రైనేజీ రోడ్లు, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు, పాఠశాలలు, కళ్యాణ మండపాలను ప్రాధాన్యతనిచ్చి అభివృద్ధి పనులు చేపట్టామని అన్నారు. కార్యక్రమంలో డివిజన్ పార్టీ అధ్యక్షులు మాచిల గోపీనాథ్, ప్రధాన కార్యదర్శి ఇనుకుల నాగసాయిబు, డివిజన్ ఇన్ఛార్జి సుబ్బారావు, తెలుగుదేశం పార్టీ నాయకులు మాచర్ల పావని తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేయటం, పూర్తి చేయటం నిరంతరం కూడా జరుగుతూ ఉన్నాయి. ఎక్కడైతే గత 5 సంవత్సరాల్లో నిర్లక్ష్యానికి గురైనటువంటి డ్రైన్లు, రోడ్లు, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు, అలాగే స్కూల్సు, కళ్యాణ మండపాలు అన్నిటిని కూడా ప్రాధాన్యత క్రమంలో మంజూరు చేయించాం. 17 నెలల్లో 300 కోట్లు పైబడి అభివృద్ధి పనులు చేశాం. సంతోషంగా ఉంది. ఇంకా సెంట్రల్ నియోజకవర్గంలో ప్రధానమైనటువంటి ఆర్యూబీలు, ఆర్ఓబీలు, ఎక్కడైతే గుణదల దగ్గర ఆగిపోయినటువంటి ఆర్ఓబి దాన్ని పార్లమెంట్ సభ్యులు కేశినేని శ్రీనివాస్ చిన్ని గారు ఇప్పటికీ మంత్రిని కలవటం, రైల్వే మంత్రిని కేంద్రంలో వారి దృష్టికి తీసుకెళ్ళటం, ఇక్కడి నుంచి ప్రపోజల్ పంపించడం జరిగింది. త్వరలోనే రాబోయే నెలన్నరలోనే ఆ గుణదల ఆగిపోయినటువంటి ఉలోచార్ కంపెనీ దగ్గర ఉన్నటువంటి ఆర్ఓబిని పనులు మొదలు పెడతాం. రెండోది, దాని అవతల డఫ్ అండ్ డమ్ స్కూల్ దగ్గర ఉన్నటువంటి 316 ఏదైతే రైల్ ఓవర్ బ్రిడ్జ్ ఉందో దానికి కూడా శాంక్షన్ వచ్చేసింది. దాన్ని కూడా త్వరలోనే టెండర్స్ పిలుస్తాం. ఇక్కడ దేవీనగర్ నుంచి మధురానగరు, దేవీనగర్ నుంచి వాంబే కాలనీకి వెళ్ళే దారిలో ఎప్పటి నుంచో ఒక రైల్ అండర్ బ్రిడ్జి అడుగుతూ ఉన్నారు. గతంలో కూడా ట్రై చేసాం. ఇప్పుడు దాన్ని చాలా సీరియస్గా తీసుకున్నాం. పార్లమెంట్ సభ్యులు కేశినేని శ్రీనివాస్ గారు ఇప్పటికి రైల్వే మంత్రిని ప్రత్యేకంగా దాని మీద విజ్ఞప్తి చేయడం జరిగింది. దాన్ని కూడా శాంక్షన్ వచ్చింది. అది లిమిటెడ్ హైట్తో ఇచ్చారు. దాన్ని అలా కాదు, రైల్ అండర్ బ్రిడ్జ్ని ఏదైతే మధురానగర్లో ఏమైతే ఎలాగైతే కట్టామో అలా అడిగాం. దాన్ని కూడా ప్రపోజల్ నడుస్తుంది. త్వరలో అది కూడా శాంక్షన్ చేస్తాం. సింగనగర్ దగ్గర సెకండ్ ఫ్లైఓవరు ఇవన్నీ కూడా ప్రతిపాదనలు, అలాగే ఆర్ఆర్పేటలో ఆర్యూబీని ఇవన్నీ కూడా రైల్వే బోర్డుకి పంపించడం జరిగింది. ఏది ఏమైనా ఈ టర్మ్లోపు రైల్ అండర్ బ్రిడ్జ్లు, రైల్ ఓవర్ బ్రిడ్జ్లు రెండింటిని కూడా పూర్తి చేస్తాం. ఆంధ్రప్రదేశ్లో మొదటిసారిగా ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా మ్యూజికల్ కాన్సర్ట్ విజయవాడలో జరగనుందని ట్రెండ్సెట్ ఈవెంట్ సంస్థ ఆర్గనైజర్ పద్మనాభుని సుధాకర్ వెల్లడించారు. ఇళయరాజాతో పాటు ఎస్పీ చరణ్, హరిచరణ్, మధు బాలకృష్ణన్, జితేంద్ర రాజాతో పాటు మరొక 10 మంది ప్రముఖ గాయకులు పాల్గొంటారని, ఈ ఈవెంట్ నగరానికి వన్నె తెచ్చేదిగా ఉంటుందని చెప్పారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వేదికగా ఈ నెల 8వ తేదీన సాయంత్రం జరగనున్న ఇళయరాజా మ్యూజికల్ కాన్సర్ట్ సందర్భాన్ని పురస్కరించుకొని ఆదివారం స్టేడియం సమీపంలో 5 అడుగుల ఇళయరాజా కటౌట్ కి పాలాభిషేకం కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో కార్పొరేటర్ పుణ్యశీల, ట్రెండ్సెట్ ఈవెంట్స్ సంస్థ ఆర్గనైజర్ పద్మనాభుని సుధాకర్, సింగర్స్ సాయి సిద్ధార్థ, కళ్యాణి, ఈశ్వర్, కిషోర్, సత్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో మొదటిసారిగా మ్యూజికల్ కాన్సర్ట్ నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారం అందించే ఈ కచేరీ నగర ఖ్యాతిని పెంచుతుందని అన్నారు. కార్యక్రమంలో 10 మంది ప్రముఖ గాయకులు, 70 మంది సంగీత కళాకారుల బృందం పాల్గొని సంగీత ప్రియులను అలరించనుందని తెలిపారు. నా పేరు సుధాకర్ అండి. అది రైట్ సైడ్ ఈరోజు శనివారం
వచ్చే శనివారం ఇళయరాజా గారు విజయవాడకి రాబోతున్నారు. ఇది చాలా ఆంధ్రప్రదేశ్లోనే చాలా పెద్ద బిగ్ కాన్సర్ట్ అవ్వబోతుంది. ఈ ఈవెంట్ ఏపీ గవర్నమెంట్ సహాయ సహకారంతో చాలా చక్కగా జరపాలని అనుకుంటున్నాం. దీనికి మీ అందరి సహకారం కూడా కావాలి. విజయవాడ వాసులుగా అందరూ ఈవెంట్లో మొత్తం ఒక 80 మంది ఆర్టిస్టులతో ఇళయరాజా గారు లైవ్ కాన్సర్ట్ చేయబోతున్నారు. మొత్తం ఇది ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరగబోతుంది. దీనికి మీరు అందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అంటే ఈవెంట్ విజయవాడలో నిర్వహించడానికి ప్రధాన కారణం ఏంటంటే సార్ ఇప్పుడు విజయవాడలో రాలేదు కదా. విజయవాడలో చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కి మిడిల్ లో విజయవాడ ఉంటుంది కాబట్టి ఈ ప్లేస్ ని ఎంచుకోవడం జరిగిందండి. అందరికీ నమస్కారం. పాటల మాంత్రికుడు మాస్ట్రో శ్రీ ఇళయరాజా గారి కన్సర్ట్ విజయవాడలో చాలా ఘనంగా నవంబర్ 8న ట్రెండ్ సెటర్స్ సుధాకర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ జరగబోతా ఉంది. విజయవాడ అంటేనే కళామ తల్లికి పుట్టినిల్లు, మరి కళలకి పుట్టినిల్లు కూడా చెప్పాలి. మరి ఇక్కడ ఉన్నటువంటి కళాకారులకు కళాభిమానులకు కన్నుల పండుగ వీణుల విందు. సో మన విజయవాడ ప్రజలందరూ కూడా యావత్ ఆంధ్ర రాష్ట్రంలోనే ఇదొక బిగ్గెస్ట్ మూమెంట్ గా నిలబడిపోతా ఉంది. మరి మన విజయవాడ వాస్తవ్యులందరూ కూడా ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని మన సొంత కార్యక్రమంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఫీల్ అయ్యి మరి వారికి సాదర సుమస్వాగతం అందించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే ఇళయరాజా గారి పాటలంటే మరి పసిపాప నిద్రపోతుంది, మరి ఏదైనా బాధ ఉంటే ఆ బాధ కూడా పోతుంది. అంత ఉన్నతమైనటువంటి మ్యూజికల్ లెజెండరీ డైరెక్టర్. మరి ఆయన మన విజయవాడకి రావడం మన అదృష్టం. మరి కళాభిమానులు, మరి కళామ తల్లిని గౌరవించే వాళ్ళు, కళాకారులు అందరూ కూడా ఇది ఒక బాధ్యతగా అనుకొని ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా విచ్చేసి ట్రెండ్ సెటర్స్ లైవ్ ఆధ్వర్యంలో ఆంధ్రాలో ఎన్నడూ జరగని విధంగా అతిపెద్ద కాన్సర్ట్ మన విజయవాడలో జరుపుకోవడం అనేది చాలా ఆనందకరం. సుధాకర్ గారి వల్ల ట్రెండ్ సెటర్స్ లైవ్ అనే బ్రాండ్ వల్ల జరుగుతుంది ఇది. అట్లనే ఇంకా చాలా ఈవెంట్స్ వస్తూ ఉంటాయి అని చెప్తూ ఈ ఈవెంట్ లో ఒక 80 మంది పైగా మ్యూజిషియన్స్ ఉండబోతున్నారు. ఇవాళ దాకా ఆంధ్రాలో చూడని అంత పెద్ద స్టేజ్ ఉండబోతుంది. అండ్ ఇందాక మేడం చెప్పినట్టు కన్నుల పండుగగా ఉండబోతుంది. అందరూ తప్పకుండా వచ్చి ఫ్యామిలీతో కూర్చుని ఎంజాయ్ చేసే ఈవెంట్ ఇది. సో ఇదేదో మామూలుగా పిల్లలు లేకపోతే అలా ఎంజాయ్ చేసేది కాదు. ఫ్యామిలీలో అందరూ పిల్లల నుంచి పెద్దల వరకు ఎంజాయ్ చేసే ఈవెంట్. సో అందరూ రావాల్సిందిగా మనస్ఫూర్తిగా. నేటి సమాజంలో యంగ్ కపుల్స్ ఎదుర్కొంటున్న ఒక తీవ్రమైన సమస్య నేపథ్యంలో చిత్రీకరించిన సినిమా సంతాన ప్రాప్తిరస్తు చిత్రాన్ని ప్రేక్షకులు వీక్షించి విజయవంతం చేయాలని హీరో విక్రాంత్, హీరోయిన్ చాందిని చౌదరి కోరారు. ఈ నెల 14వ తేదీన చిత్రం విడుదల కానుందని, కుటుంబ సమేతంగా చిత్రాన్ని వీక్షించవచ్చని అన్నారు. బందర్ రోడ్లోని గేట్వే హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో విక్రాంత్ మాట్లాడుతూ సంతాన ప్రాప్తిరస్తు చిత్రంలో ఒక చక్కని ప్రేమ కథతో పాటు పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య పిల్లల విషయంలో జరిగే సన్నివేశాలు ఆద్యంతం ప్రేక్షకులని కడుపుబ్బా నవ్విస్తాయని చెప్పారు. స్పర్మ్ కౌంట్ సమస్యతో బాధపడే సన్నివేశాలను దర్శకుడు చాలా వినోదాత్మకంగా చిత్రీకరించారని అన్నారు. తాను విజయవాడ వాసినని, ఇక్కడే చదువుకొని అసిస్టెంట్ డైరెక్టర్ గా సినీ పరిశ్రమలో అడుగుపెట్టినట్లు తెలిపారు. దర్శకుడు సంజీవ్ రెడ్డి చెప్పిన కథ నచ్చి ఈ సినిమాలో హీరోగా నటించినట్లు తెలిపారు. ఈ సినిమాలో ప్రముఖ హాస్య నటులు వెన్నెల కిషోర్, జీవన్, తాగుబోతు రమేష్ తమ హాస్యంతో ప్రేక్షకులని నవ్విస్తారని అన్నారు. అనంతరం హీరోయిన్ చాందిని చౌదరి మాట్లాడుతూ ఈ సినిమాలో హీరో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తారని, అయితే పెళ్లి తర్వాత స్పర్మ్ కౌంట్ సమస్యతో బాధపడతారని అన్నారు. 100 రోజుల్లో స్పర్మ్ కౌంట్ పెంచుకోవాలని హీరో తండ్రి చెప్పిన షరతుకి హీరో పడే పాటలని ఈ చిత్రంలో వినోదభరితంగా చిత్రీకరించారని చెప్పారు. నవంబర్ 14వ తేదీన ఈ సినిమా విడుదల కానుందని, ప్రేక్షకులు తమ చిత్రాన్ని వీక్షించి విజయవంతం చేయాలని కోరారు. అనంతరం చిత్ర దర్శకుడు సంజీవరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత ఆధునిక కాలంలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసే వారితో పాటు మిగతా రంగాలలో ఉన్న యువత స్పర్మ్ కౌంట్ సమస్యతో బాధపడుతున్నారని అన్నారు. ఈ సమస్యను ఒక వినోదభరితంలో సినిమా ద్వారా ప్రేక్షకులకు తెలియజేస్తున్నామని అన్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చిందని చెప్పారు. ఈ సినిమాలో ప్రముఖ హాస్య నటులందరూ కూడా తమ పాత్రలతో ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్విస్తారని ఆయన తెలిపారు. ఇప్పటికే 3 పాటలు విడుదల చేశామని, ప్రతి పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని, త్వరలో మరొక 3 పాటలను ప్రేక్షకుల ముందుకి తీసుకుని రానున్నట్లు తెలిపారు. సంతాన ప్రాప్తిరస్తు చిత్రం ప్రేక్షకులని ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని ఆయన పేర్కొన్నారు. వెళ్ళి మొత్తం ఒక ఫ్యామిలీ అంతా ఒక 2 hours 15 minutes బాగా నవ్వుకొని ఎమోషనల్గా ఫీల్ అయ్యి ఒక మంచి మెసేజ్తో బయటకు వచ్చే మూవీ ఇది.
దీంట్లో ఇట్స్ ఆల్సో మ్యూజికల్, దెర్ ఆర్ సమ్ రియలీ గుడ్ సాంగ్స్ ఇన్ ద మూవీ అండ్ ఇట్స్ ఆల్సో ఎ కామెడీ ఎంటర్టైనర్. ఇట్స్ ఎ వెరీ బ్రీజీ కామెడీ ఎంటర్టైనర్. సో మీకు ఒక 1.5 hour ఎక్కడ ఆగకుండా నాన్ స్టాప్గా నవ్వుకుంటారు ఈ మూవీని. సో అండ్ ఈ మూవీలో నేను చాందిని చౌదరి, సో తను మీకు సుపరిచితమే. అండ్ తను కాకుండా ఇంకా తరుణ్ భాస్కర్, వెన్నెల కిషోర్, అభినవ్ గోమటం, మురళీధర్ గౌడ్, తాగుబోతు రమేష్, జీవన్, ఇలాగా హర్షవర్ధన్. సో ప్రెటీ మచ్ మన తెలుగులో ఉన్న నోటెడ్ కమెడియన్స్ అందరూ ఉన్నారు అండ్ అందరూ దే హ్యావ్ పర్ఫార్మ్ రియలీ వెల్. సో మీరు ఒక 2 hours బాగా నవ్వుకోవాలి, లైట్ హార్టెడ్గా ఫీల్ అవ్వాలి అంటే అవర్ మూవీ ఈజ్ డెఫినెట్లీ ద నెంబర్ 1 డెస్టినేషన్ ఆన్ November 14th. అది మేము మీకు ప్రామిస్ చేయగలుగుతాము. అట్ ద సేమ్ టైం ఈ మూవీని మేము ఇండియాలో ఇప్పుడు ఇన్ఫెర్టిలిటీ అనేది ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది. మీరు ఏ రోడ్ అయినా వెళ్ళి చూడండి, ఏ సందుకైనా వెళ్ళి చూడండి, మీరు తలకాయ ఎత్తారంటే మీకు ఒక 100 feet 200 feet దూరంలో ఖచ్చితంగా ఒక IVF సెంటర్, ఒక ఇన్ఫెర్టిలిటీ సెంటర్ కనిపిస్తుంది. సో 140 crores పాపులేషన్ ఉన్న ఇండియాలో ఇన్ఫెర్టిలిటీ అనేది ఒక ఇష్యూ అని చాలామంది ఆ సిచ్యువేషన్కి వచ్చే వరకు గ్రహించారు అనమాట యాక్చువల్గా. సో మేము చేసిన రీసెర్చ్ ప్రకారం 3 out of every 10 couples in India are suffering with infertility right now. అన్అఫీషియల్గా ఇది ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు అనమాట. సో ఈ విషయాన్ని ఒక లైట్ హార్టెడ్ జెన్యున్ వేలో చెప్పి ఇన్ ద ఎండ్ ఒక మంచి మెసేజ్తో వాకౌట్ అయ్యేటట్టుగా రాసిన ఒక మంచి స్క్రిప్ట్ ఇది. సో అండ్ వీ ఆల్సో డీల్ విత్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అనగానే ఏదో. ఈరోజు వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సారీ ట్రాఫిక్ వల్ల అది కొంచెం లేట్ అయింది. సంతాన ప్రాప్తిరస్తు అనే మా ఈ సినిమా November 14న థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ఆల్రెడీ మా డైరెక్టర్ గారు సంజీవ్ గారు, విక్రాంత్ అంతా కంప్లీట్గా కవర్ చేస్తారు. ఇప్పుడు ఏం చెప్పినా రెపిటేటివ్గా అనిపిస్తుంది. సో బ్రీఫ్గా పెడతాను. ఒక మంచి ఎంటర్టైనింగ్, ఇప్పుడు కరెంట్ సొసైటీలోని వెరీ మచ్ ప్రివైలింగ్ ఇష్యూని డీల్ చేస్తూ ఒక కుటుంబ సభ్యంగా చూసే ఒక మంచి ఎంటర్టైన్మెంట్ అయ్యే సినిమా సంతాన ప్రాప్తిరస్తు. అది 14 రిలీజ్ అవుతుంది. తప్పకుండా థియేటర్స్కి వచ్చి చూస్తారని ఆశిస్తాను. మీకు దారిలో చూస్తే ఏదో ఒక గల్లీలో IVF సెంటర్లు దర్శనమిస్తున్నాయి మనకి. అంటే ప్రతి ఒక్కరూ నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్ అండి, ప్రతి దాంట్లో స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టార్ట్ అయిపోయింది. ఈ లేట్ మ్యారేజెస్ వల్ల అవ్వచ్చు, లేదంటే ఈ అలవాట్ల వల్ల అవ్వచ్చు, ఆర్ మెనీ రీజన్స్ ఉన్నాయి. స్పర్మ్ కౌంట్, అదే ఎనీ ఇష్యూ మా సినిమాలో డీల్ చేసిన ఇష్యూ మాత్రం బికాజ్ ఆఫ్ ఆల్ దిస్ ఈ విషయాల వల్ల వస్తున్నాయి అన్నమాట. సో వీ వర్ వెరీ క్లియర్. సారీ, నాకు క్వశ్చన్ మళ్ళీ నాకు మీడియా అంటే కొంచెం దాన్ని ఏమంటారు, మైక్ పట్టుకోగానే మ్యాథ్స్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ లాగా అనిపిస్తూ ఉంటుంది. బట్ ఒకసారి రిపీట్ చేయరా మీ క్వశ్చన్? ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ నిజంగా అంటే స్పర్మ్ కౌంట్ అనేది తగ్గుతుందని మేల్ పర్సన్స్ ఎక్కువ వాళ్ళు స్ట్రెస్ గురవుతున్నారు. ప్రజెంట్ జరుగుతున్న కరెంట్ ఇష్యూ అది. మీరు దాన్నే మెయిన్గా తీసుకొని సినిమా చేస్తూ ఉన్నారు. ఇంకా IVF సెంటర్స్ కూడా ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నాయి. సో చాలా మంది దాన్ని కాంటాక్ట్ అవుతున్నారు. వీళ్ళ పర్సనల్ లైఫ్ని అంటే ఇంట్లో కూడా ప్రెజర్ చేస్తూ ఉంటారు. పెళ్ళైన సంవత్సరానికో లేదంటే 6 monthsలోనో పిల్లలు కావాలని ప్రెజర్ చేస్తూ ఉంటారు. సో చాలా మంది వాటిని కాంటాక్ట్ అవుతూ ఉంటారు. స్పర్మ్ కౌంట్ ఒక పక్క తగ్గుతుంది. లండన్ పర్యటనలో బిజీగా గడపనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లండన్లో వివిధ పారిశ్రామిక దిగ్గజాలతో సీఎం చంద్రబాబు భేటీ. విశాఖలో ఈ నెల 14-15వ తేదీల్లో నిర్వహిస్తున్న భాగస్వామ్య సదస్సుకి హాజరు కావాలని పారిశ్రామికవేత్తలను ఆహ్వానించనున్న చంద్రబాబు. ఈ నెల 4వ తేదీన కృష్ణా జిల్లాలో పర్యటించనున్న మాజీ సీఎం జగన్. పెడన, మచిలీపట్నం నియోజకవర్గాల్లో వైఎస్ జగన్ పర్యటన. మొందా తుఫాను కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించనున్న వైఎస్ జగన్. మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ సభ్యులు, అనుచరులపై కేసు నమోదు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో జోగి అనుచరుల హడావుడి. పోలీసుల విధులకు ఆటంకం కలిగించడంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రి అద్దాలను ధ్వంసం చేసినందుకు కేసు నమోదు చేసిన పోలీసులు. శివనామ స్మరణతో మారుమ్రోగుతున్న నగరం. కార్తీక మాసం 2వ సోమవారం సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతున్న శివాలయాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.